కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కిషన్ రెడ్డి, బండి సంజయ్, తరుణ్ చుగ్ అమిత్ షాకు స్వాగతం పలికారు. నోవెటల్లో బీజేపీ జాతీయ, రాష్ట్ర నేతలతో కీలక సమావేశం అనంతరం అమిత్ షా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు. తర్వాత కొంగరకలాన్లోని ఒక కన్వెన్షన్ హాల్లో అమిత్ షా అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల వ్యూహంపై పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కిషన్ రెడ్డి, బండి సంజయ్, తరుణ్ చుగ్ అమిత్ షాకు స్వాగతం పలికారు. నోవెటల్లో బీజేపీ జాతీయ, రాష్ట్ర నేతలతో కీలక సమావేశం అనంతరం అమిత్ షా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటారు. తర్వాత కొంగరకలాన్లోని ఒక కన్వెన్షన్ హాల్లో అమిత్ షా అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల వ్యూహంపై పార్టీ శ్రేణులకు అమిత్ షా దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి, ఎందుకంటే రానున్నటువంటి లోక్సభ ఎన్నికలకు ఒక శంకరాభం ఇప్పటి నుంచే అమిత్ షా పూరించున్నారనేటువంటిది కూడా తెలుస్తుంది. సో ఈ సభతో, ఈ రోజు జరుగుతున్నటువంటి సభతోనే లోక్సభ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలనేటువంటిది ఒక దిశానిర్దేశం చేయనున్నారు అమిత్ షా. ఇప్పటికే అటు కొంగరకాలంలో ఉన్నటువంటి శ్లోక కన్వెన్షన్లో అటు మండల స్థాయి అధికారుల నుంచి రాష్ట్ర జాతీయ స్థాయి నేతల వరకు కూడా అందరూ అక్కడికి చేరుకొని వారందరితో కూడా ఈరోజు సమావేశమై అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరిస్థితి ఏంటి, పెరిగినటువంటి సీట్లు ఎన్ని, అలాగే వచ్చినటువంటి ఓటింగ్ శాతం ఎంత, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని లోక్సభ ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలనేటువంటిది అందరూ నేతలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ముఖ్యంగా లోక్సభ ఎన్నికలు అనేటువంటివి ఒక టైప్ జరుగుతాయి. ఎందుకంటే రాష్ట్ర స్థాయి ఎన్నికలంటే ఒక టైప్ ఓటింగ్ జరుగుతుంది. ఇప్పుడు జాతీయ స్థాయి లోక్సభ ఎన్నికలంటే పార్టీ బేస్డ్గా, అంటే జాతీయ స్థాయిలో ఒక విధానం చూసి ఓట్లు వేస్తుంటారు కాబట్టి సో ఇప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, కేంద్రంలో ఇంతవరకు చేసినటువంటి పనులేంటి, జాతీయ నాయకత్వం ఏ విధంగా అభివృద్ధి చేసింది అంతా కూడా అయితే ఓటర్లకు చెప్పి ముందుకు వెళ్ళాలనేటువంటి దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ నుంచి నేరుగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్కి 3 గంటలకు అక్కడికి చేరుకుంటారు. అక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారితో అక్కడ ఆలయంలో పూజలు చేసిన అనంతరం కొంగరకాలంలో మీటింగ్ తర్వాత అక్కడ మీటింగ్ ముగించుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి చేరుకొని మళ్ళీ ఇక్కడ ఒక 2 ముఖ్య మీటింగ్లు ఉండబోతున్నాయి. ఆ ముఖ్య మీటింగ్లలో కూడా ఇప్పటికే ఇటు బీజేపీ ఎల్పీ నేత ఎవరు అనేది కూడా ఈరోజు అమిత్ షా డిసైడ్ చేయబోతున్నారనేటువంటి ఒక వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ ఎల్పీ నేత ఇంతవరకు డిసైడ్ చేయలేరు. ఈసారి అయితే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీ నుంచి గెలిచారు. అయితే అందులో 2 సీనియర్లుగా కనబడుతున్నారు. రాజా సింగ్ ఇప్పటికి 3 సార్లు గెలిస్తే అటు మహేష్ రెడ్డి కూడా గెలిచారు. మిగతా వాళ్ళంతా కూడా జూనియర్లుగా ఉన్నారు. సో మరి ఈ ఇద్దరిలో ఎవరిని ఎన్నుకుంటారు, మహేష్ రెడ్డిని ఎన్నుకున్నారనేటువంటి ఒక వార్తలు వస్తున్నాయి. సో మరి ఇందులో దీనికి సంబంధించి ఏదైనా డిసైడ్ చేస్తారా అనేటువంటి ఈరోజు మొత్తం అమిత్ షా షెడ్యూల్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్గా ఉండబోతోంది.